వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ విషయంలో నలుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. బోరుగడ్డతో మేనల్లుడితో మాట్లాడించేందుకు అనధికారికంగా అనుమతించారని ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్, ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ. అరండల్పేట పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న బోరుగడ్డ ఆయన మేనల్లుడితో మాట్లాడారు. ఈ వీడియో బయటకు రావడంతో పోలీస్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ శ్రీ సతీష్ కుమార్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా బోరుగడ్డ అనిల్ అనే అంశం కొనసాగుతానటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ అంశంపై పలువురు పోలీసులు సస్పెండ్ అయిన నేపథ్యంలో తాజాగా మరొక నలుగురు పోలీసులు ఆ బోరుగడ్డ అనిల్ అంశంపై సస్పెండ్ అవడం సంచలనంగా మారింది. ఏదైతే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా బోరుగడ్డ అనిల్ అనే అంశం సంచలనాత్మకంగా మారింది. అతని లైవ్ అన్నా, సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నా కానీ వేల సంఖ్య నుంచి లక్షల సంఖ్యలోకి ఆయన అభిమానులు మారిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అల్లుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బంధువునని, అలాగే కేంద్ర మంత్రులకు సంబంధించిన బంధువునంటూ కూడా బోరుగడ్డ పెద్ద అంశాల మీద, పెద్ద విషయాల మీద ఎప్పుడు కూడా సోషల్ మీడియా యాక్టివిటీ చేసుకొని లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉండే పరిస్థితి వచ్చింది. ఎవరైతే నారా లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, ముఖ్య నాయకులు, బడా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వారు పొరపాటున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటే ఎమ్మంటే బోరుగడ్డ అనిలే గుర్తుకొస్తాడు అభిమానులందరికీ. వాళ్ళందరికీ సపోర్టివ్ గా, వాళ్ళందరూ యాక్టివ్ గా ఉండేటందుగా, వాళ్ళందరూ ఆ పోరాట పటిమ నేర్చుకొని అందరూ పోరాడే విధంగా కూడా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియా యాక్టివ్ గా చేసుకొని ఆ నారా లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబుని తీవ్ర స్థాయిలో దుర్భషలాడుతూ ఉండే పరిస్థితి ఉంది. అయితే వాళ్ళతోనే ఆగకుండా బోరుగడ్డని ఒక అడుగు ముందుకేసేవాడు. వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసేవాళ్ళు, వాళ్ళ మహిళల్ని టార్గెట్ చేసేవారు. ఎవరినైనా సరే పెద్ద ఎత్తున వారిని కించపరుస్తూ, అవమానపరుస్తూ, అసభ్య పదజాలతో వారందరినీ కూడా తిట్టే పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసుకుంటే బోరుగడ్డ అనిల్ 2024 ఎన్నికల తర్వాత ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దాదాపు 4 నెలల పాటు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కనపడకుండా కనుమరుగైన పరిస్థితి వచ్చింది. దాదాపు 100 రోజుల తర్వాత కూడా ఆ బోరుగడ్డ అనిల్ రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న వేళ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అర్ధరాత్రి పూట వెళ్లి బోరుగడ్డ అనిల్ ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆ రోజు నుంచి కూడా ఆ సంచలనాత్మకంగానే మారింది. ఏదైతే బోరుగడ్డ అనిల్ పోలీసుల అదుపులో ఉన్నాడా, లేకపోతే కుటుంబ సభ్యుల అదుపులో ఉన్నాడా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గానీ, ఇటు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు గానీ ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే బోరుగడ్డ అనిల్ అనే అంశము ప్రతిష్టాత్మకంగా ఉండడానికి ప్రధాన కారణం, బోరుగడ్డ అనిల్ ఆ రాజమండ్రి సబ్ జైలుకు పంపించిన నేపథ్యంలో, అక్కడి నుంచి కోర్టుకు వస్తున్న నేపథ్యంలో కూడా కోర్టు నుంచి సబ్ జైలు నుంచి కోర్టుకు వస్తున్న సమయంలో ఆ రాచ మర్యాదలు అందుకుంటున్నాడు. పోలీసులు కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేస్తున్నారు. ఓ స్నేహితుడు ఆ పోలీసులు కలిసి రెస్టారెంట్లకి తిరిగినట్టు బోరుగడ్డ అనిల్ని తీసుకుని రెస్టారెంట్లకి తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి ఆ కారుని ఎప్పుడు కారులోంచి పోలీసులు ఎప్పుడు కిందకి దించకూడదు. కానీ జ్యుడిషియల్ రిమాండ్ కన్నా అతను స్నేహితుల రిమాండ్ లోనో, కుటుంబ సభ్యుల రిమాండ్ లో ఉన్నాడని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక బిర్యానీ పాయింట్ లో బోరుగడ్డ అనిల్ ని సరదాగా పోలీసులు తీసుకెళ్లటం, అక్కడ కూర్చోబెట్టడం, అక్కడ రెస్టారెంట్ లో పలావులు తినటం, ఆ పలావుల బిల్లు ఆయన కట్టించడం, అలాగే అక్కడి నుంచి ఆ రెస్టారెంట్ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్న తరుణంలో ఆయన వాహనం వెంబటే ఆ బోరుగడ్డ అనిల్ 2 ఎస్కాట్ వాహనాలు కూడా వస్తా ఉంటే పోలీసులు ఎక్కడ ఆపిన పరిస్థితి లేదు. ఆ సమయంలో నలుగురు పోలీసులు సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే అది మరొక 2 రోజుల్లో అరండల్పేట పోలీస్ స్టేషన్ లో అదే బోరుగడ్డ అనిల్ కి రాచ మర్యాదలు దిండేశారు, దుప్పటేశారు, పరుపేశారు, నానా రకాలుగా బోరుగడ్డ అనిల్ కి ఆ సఫర పర్యాలు చేశారు. అత్తగారింటికి వచ్చానన్న ఫీలింగ్ బోరుగడ్డ అనిల్ కి కలిగింది కానీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడని బోరుగడ్డ అనిల్ కి ఎక్కడా కూడా అనిపించిన పరిస్థితి లేదు. అలాంటి బోరుగడ్డ అనిల్ అంశం ఆ సమయంలో ఆ స్టేషన్ సిఐ సస్పెండ్ అయ్యాడు, ఒక ఏఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. తాజాగా మరొక కోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఏదైతే బోరుగడ్డ అనిల్ కి అర్ధరాత్రి సమయంలో తన మేనల్లుడు స్టేషన్ లోకి రావడం
సంచలనంగా మారింది. ఓ మైనర్ బాలుడు స్టేషన్ లోకి రావటం ఏంటన్నది కూడా పెద్ద ఎత్తున మీడియాలో ఆ ప్రశ్నలు సంసిద్ధమైంది. దీనికి సంబంధించిన పోలీస్ అధికారి ఎవరున్నారని కూడా పెద్ద ఎత్తున గుసగుసలు వినపడిన నేపథ్యం ఆ మొత్తానికి మరొకసారి సంచలనంగా తన మేనల్లుడు అర్ధరాత్రి కూడా ఓ మైనర్ బాలుడు స్టేషన్ లోకి రావడం, స్టేషన్ లోకి వచ్చిన నేపథ్యంలో ఆ బోరుగడ్డ అనిల్ అతనితో అరగంట సేపు ముచ్చటించడం, పక్కనున్న కానిస్టేబుల్ కే ఆ బోరుగడ్డ అనిల్ పనులు చెప్పటం, అక్కడికి వెళ్లి పేపర్ తీసుకురా, అక్కడికి వెళ్లి పెన్ను తీసుకురా అన్నప్పుడు పక్కనున్న కానిస్టేబుల్ వెళ్లి పేపర్ పెన్ను తీసుకురావటం, ఆ పక్కనున్న వాళ్ళ మేనల్లుడికి ఆ పేపర్ మీద రాసి ఇవ్వటం. మొత్తంగా చూసుకుంటే బోరుగడ్డ అనిల్ అంశం మరొక నలుగురు పోలీసులు తాజాగా రాత్రి సస్పెండ్ అయ్యడం సంచలనంగా మారింది. ఒక ఏఎస్ఐ తో పాటు ఆ ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ తో పాటు ఒక కానిస్టేబుల్ కూడా తాజాగా సస్పెండ్ అవడం పట్ల ఆ సంచలనంగా మారింది. మొత్తానికి బోరుగడ్డ అనిల్ అంశం అరెస్టు దగ్గర నుంచి ఇప్పటిదాకా పోలీసులు ఆ పటపట అంటూ పక్కకు తప్పుకోవటం, పటపడమంటూ పోలీసులు తీసేయటం, ఆ బోరుగడ్డ అనిల్ దెబ్బ పోలీసులు అబ్బా అనే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పటికి కూడా ఈ టోటల్ అంటే జైల్లో కూడా వీఐపీ సౌకర్యాలు అందుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కొంతమేర చర్చనీయాంశం కూడా అవుతుంది. అంటే వీఐపీ సౌకర్యాలు అందడం వెనుక ఎవరున్నారు, ఎవరి పేరు ముఖ్యంగా వినిపిస్తుంది? అయితే ఇప్పటిదాకా సంది పోలీసులు కొన్న ఆ అంశము ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బోరుగడ్డ అనిల్ అనే అంశానికి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా వీడియో బయటకు రావడం పట్ల మీడియా వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. అదే ఆ సీసీ ఫుటేజ్ మీడియా వాళ్ళకి అందించిన వ్యక్తి మీద కర్కశంగా ప్రవహిస్తున్నారు. ఇప్పటికే పలువురు మీడియా వాళ్ళ మీద ఆ కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ వీడియో బయట రిలీజ్ చేసినందుకు, ఆ వీడియో బయట ఆ వివిధ గ్రూపులు వేసినందుకు పోలీసులు ఆ మీడియా మీద ఆ జులుం ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఈ మీడియా మీద అంశానికి సంబంధించి సీఎంపీసీ నుంచి కూడా పోలీసులకు వచ్చిన ఆ సమాచారం మేరకు పోలీసులకు వచ్చిన కొన్ని ఆ తంటాల ప్రకారం మీడియా వారిని వదిలిపెట్టిన పరిస్థితి, కానీ మీడియా వారిని పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే అంశం కూడా పోలీసులు ఆ పక్కన పెట్టిన పరిస్థితి లేదు. కానీ అదే మీడియా వాళ్ళని కానీ అదే సీసీ ఫుటేజ్ లీక్ అవడానికి ఉపయోగపడ్డ టెక్నీషియన్ మీద కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ కు పంపించడానికి కూడా సిద్ధపడిన పోలీసులు అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎందుకు బోరుగడ్డ అనిల్కి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందుతున్నాయి, అత్తగారింటికి వచ్చినట్టు స్నేహితులతో పాటు అతను పోలీసుల చుట్టూ ఉన్నట్టు ఉంది. కానీ జ్యుడిషియల్ రిమాండ్ కానీ అలాగే రిమాండ్ ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ సమయంలో పోలీసులకు ఇచ్చిన సమయంలో వారు ఆ బోరుగడ్డ అనిల్ నుంచి ఏ అంశాలు రాబట్టారు, అసలు బోరుగడ్డ అనిల్ వెనకాల ఎవరున్నారు, బోరుగడ్డ అనిల్ కి ఖర్చులకు సంబంధించి డబ్బులు ఎవరు ఇస్తున్నారనే ప్రధాన అంశాలు ఇంత మటుకు ఒక్కటి కూడా తెర మీదకి రావటం, ఆ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎవరు పోలీసులు చేయకపోవటం, అలాగే ఏదైతే బోరుగడ్డ అనిల్ వెనకాల ఎవరు ప్రధానంగా నడిపిస్తున్నారు అంశం ఇంత మటుకు బయటికి రాకపోవటం పట్ల పలువురు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, మీడియా వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, ఆ టెక్నీషియన్ అరెస్ట్ చేస్తున్నారు. అలాగే చిన్న స్థాయి సిబ్బంది ఎవరైతే సిఐ ఉన్నాడో, అలాగే హెడ్ కానిస్టేబుల్ ఉన్నారో, కానిస్టేబుల్ ఉన్నారో, ఏఎస్ఐ ఉన్నారో, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నారు, పలువురిని ఆ విఆర్ కి పంపిస్తున్నారు, పలువురిని అధికారానికి దూరంగా పెడుతున్న పరిస్థితి. కానీ వీళ్ళందరినీ నడిపిస్తున్న ఓ పెద్ద తలక ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుంది, ఆ ప్రభుత్వమే దీని వెనకున్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాయలసీమ నుంచి వచ్చి గుంటూరు జిల్లాలో ఓ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి దీని అందరికీ కూడా కారణం అనేది పెద్ద ఎత్తున గుసగుసలాడుతున్న పరిస్థితి ఉంది. టీడీపీ సోషల్ మీడియాలో ఆయన పేరు మీద పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఆయనే వెనుకుండి ఇది మొత్తం నడిపిస్తున్నారన్న పరిస్థితి ఉంది. మరి ఆయన మీద చర్యలు ఎప్పుడనే ఆ ప్రశ్నలే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.